రేపు శ్రీరామనవమి పండుగ అయితే రాబోతుంది. శ్రీరామనవమి పండుగకు సంబంధించి హైదరాబాద్ లోని ప్రతి ఒక్క ఆలయంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ ఉత్సవాలు అయితే చేస్తుంటారు. సో ప్రస్తుతం అయితే మనం ధూల్పేటలోని పురాతన ఆలయం ఏదైతే ఉందో శ్రీ రామాలయ ఆలయం, మరోవైపు అయితే శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, ఈ రెండు ఆలయాలు అయితే పక్క పక్కనే ఉన్నాయి. సో మనమైతే ప్రస్తుతం ధూల్పేటలోని ఈ ఆలయం వద్ద ఉన్నాము. మరి స్వామివారి ఉత్సవాలు ఏ విధంగా జరుగుతాయి, మరి ఎన్నేళ్ల నుంచి ఇక్కడ స్వామివారు కొలువై ఉన్నారని ప్రతి ఒక్కటి తెలుసుకున్నాం. సో ప్రస్తుతం మనమైతే అక్కడ ఉన్నాము. సో మీరు కూడా ఒకవేళ వెళ్ళాలనుకుంటే మేము అక్కడ లొకేషన్ కూడా ట్యాగ్ చేసి పెడతాము. సో నెక్స్ట్ టైం కూడా వెళ్ళాలనుకుంటే అతి పురాతన కాలం మరి ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏంటి అని కూడా ఖచ్చితంగా తెలియజేస్తాం. సో మనమైతే ఆలయం లోపలికి రావడం జరిగింది. సో ఆలయం లోపలికి సంబంధించి మరి ఎన్ని ఏళ్ళ నుంచి స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారు ఏంటి అని కూడా మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆలయ ప్రధాన అర్చకులు విష్ణు తివారీ గారు ఉన్నారు. ఒక్కసారి తెలుసుకుందాం. నమస్తే, आपका टेम्पल का स्पेशलिटी? कल श्री रामनवमी शोभा यात्रा वर्ष 2010 से निकाली जा रही है और कल जो है 11 बजे यहाँ से यात्रा प्रारंभ होगी। मंदिर हमारे श्री आकाशपुरी से हमारे विधायक गोसा महल के विधायक टी राजा सिंह कल आकर पूजा अर्चना करने के बाद यहाँ से भव्य शोभा यात्रा निकलेगी। इसके बाद यहाँ से जाकर के बेगम बाजार छतरी होते हुए गोल मस्जिद होते हुए और यात्रा संध्या के समय समापन की जाएगी। पूजा टाइमिंग से 11 बजे कल होगी। राइट 11 बजे पूजा होने के बाद 11:30 तक यहाँ से जुलूस प्रारंभ हो जाएगा। ओके, आपका टेम्पल स्पेशलिटी कब? हमारे टेम्पल श्री आकाशपुरी हनुमान मंदिर, ये बहुत भव्य पुराना जो टेम्पल है, ये हमारे श्री आकाशपुरी हनुमान मंदिर जो है 200 वर्ष पुरानी प्राचीन मूर्तियाँ हैं, पुरानी गुफा ये है। और पहले की जो पूरा नई स्टैच्यू जो ऊपर बनाई गई है वर्ष 2016 में उसका निर्माण किए जो विधायक जी के द्वारा की गई। సో పబ్లిక్ రెస్పాన్స్ ఎలా? पब्लिक फुल रहती है, बहुत ज़्यादा पब्लिक रहेगी, लाखों में पब्लिक रहेगी जी। అంటే మీరు ఎన్ని ఇయర్స్ గా ఇక్కడ పూజారి? वर्ष 2005 से हम यहाँ पूजा कर रहे हैं और हमारे पिताजी भी रहते हैं। मेरे पिताजी मुखिया हैं, अभी वो तो पूजा में गए हुए हैं, कल वही रहेंगे यहाँ पे। और पूजा अर्चना होने के बाद फिर यहाँ से पूजा जैसे प्रारंभ हो जाएगी, समापन हो जाएगा, तो यहाँ से जुलूस प्रारंभ हो जाएगा। थैंक्स। సో ఈ విధంగా దాదాపుగా ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ స్వామివారి కొలువై ఉన్నారు. దట్టు స్వయంభు స్వామివారు అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ మనం చూసుకున్నట్లయితే రేపు రాజసింగ్ గారు, ఎమ్మెల్యే గోషమహల్ రాజసింగ్ గారికి సంబంధించి ఇక్కడ వచ్చి పూజ స్టార్ట్ చేసి 11 గంటలకైతే స్టార్ట్ చేసిన అనంతరం శోభాయాత్ర అయితే ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పేసి అయితే ప్రధాన అర్చకుల వారి మాటల్లో వింటున్నాము. మరోవైపు అయితే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పెద్ద ఎత్తున అమ్మవారి ప్రతిరూపాలు మరియు స్వామివారి ప్రతిరూపాలు కూడా ఇక్కడ మనకు పెద్ద ఎత్తున పెట్టడం అయితే జరిగింది. సో డెకరేషన్ పనులు కూడా పూర్తిగా అవుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మరి ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మాత్రం ఈ విధంగా స్వామివారి అటు ఉత్సవాలు కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి వేడుకలు కావచ్చు, అంగరంగ వైభవంగా మేము చేస్తామని కూడా చెప్తున్నారు. మరి ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకవైపు ఆంజనేయ స్వామివారు అయితే, మరోవైపు అటు స్వామివారికి లెఫ్ట్ సైడ్ సీతమ్మ వారు మరియు రైట్ సైడ్ లక్ష్మణ ఇక్కడ మనకు కనిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి పెద్ద ఎత్తున. ఇటు ఓవరాల్ అయితే లోపల ఇది ఆలయం పరిస్థితి. మరి ఇంకా అక్కడ పెద్ద ఎత్తున హనుమాన్ ఏదైతే విగ్రహం అయితే భారీ ఎత్తున ఉండడం కూడా మనకు కనిపిస్తుంది. నేను ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పటిదాకా మనమైతే కింద స్వయంభు స్వామి ఆలయం చూసాము. సో పైన ఇప్పుడైతే దాదాపు 100కు పైగా ఉన్న అడుగుల ఎత్తు విగ్రహాన్ని అయితే మనం దగ్గరికి వెళ్ళిపోతున్నాము. మనం చూడొచ్చు ఇక్కడ పెద్ద ఎత్తున ఆ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. సో ఇది ఆకాశపురి హనుమాన్ టెంపుల్ అని చెప్తారు. కింద స్వయంభుగా ఉన్న స్వామివారు అయితే ఇక్కడ దాదాపు 100కు పైగా అడుగుల ఎత్తులో ఉన్న స్వామివారిని అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం అయితే జరిగింది. సో ఎంతో మంది ఇక్కడికి రోజు పొద్దున మరియు సాయంత్రం వచ్చి వాళ్ళు పూజలు నిర్వహించి
దర్శించుకొని స్వామివారి కృపా కటాక్షాలకు ప్రాతులు అవుతుంటారు. సో ఇదంతా కూడా చుట్టుపక్కల మనం చూసుకోవచ్చు. అన్ని కూడా కూర్చోవడానికి అక్కడక్కడ కూర్చోవడానికి అక్కడ బెంచెస్ కావచ్చు, అవన్నీ కూడా అలర్ట్ చేయడం అయితే జరిగింది. సో వీటికి సంబంధించి కూడా దాదాపు 100 అడుగుల విగ్రహం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ అని కూడా చెప్పుకోవచ్చు. స్వామివారిది మొత్తంగా ఏకంగా చూసుకున్నట్లయితే ఇది ఆకాష్పురికి సంబంధించి పెద్ద టెంపుల్ గా భావిస్తారు ప్రతి ఒక్కరు. ముఖ్యంగా ఏదైతే హనుమాన్ స్వామివారి మాల ధరించారో వాళ్ళందరూ కూడా స్వామివారి మాలలు వేసుకుంటూ ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో మరి ముఖ్యంగా ఖచ్చితంగా మీరు కూడా మా హిట్ టీవీ తరపున మేము కోరుకుంటున్నాము, ఖచ్చితంగా వచ్చి హిందూ సనాతన ధర్మం కావచ్చు, హిందూ దేవాలయ పట్ల జరుగుతున్న అవన్నీ కూడా అరికట్టాలని, స్వామివారి యొక్క గొప్పతనాన్ని అసలు మనకు వాళ్ళ చరిత్ర ఏం చెప్తుందనేది అసలు కూడా మనం చాలా వరకు నేర్చుకోవాల్సిన అంశం అని కూడా చెప్పొచ్చు. దాదాపు ఇక్కడ 100 అడుగులకు పైగా ఉన్న ఇక్కడ విగ్రహం అటువైపు చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ చుట్టుపక్కల బెంచెస్ ఏర్పాటు చేశారు. యథావిధిగా ఇక్కడ స్వామివార్లకు కూడా పూజలు నిర్వహిస్తారు టైం టు టైం, అటు మార్నింగ్ టైంలో కావచ్చు లేకపోతే ఈవినింగ్ టైంలో. మరీ ముఖ్యంగా ఇటు చూసుకున్నట్లే పెద్ద ఎత్తున గంటలు కూడా నిర్వహించారు. ఈ గంటలకు సంబంధించి కూడా ఒక సైడ్ చిన్నదైతే మరో సైడ్ పెద్దది కూడా భావిస్తుంది. మరి చుట్టుపక్కల స్వామివారి ఆలయం మొత్తం కూడా కాషాయపు జెండా అంటే ఏదైతే హిందూ సాంప్రదాయం, సనాతన ధర్మం, సంస్కృతికి సంబంధించి ఇవన్నీ కూడా గుర్తు చేసే కాషాయపు జెండాను కూడా అక్కడక్కడ ఏర్పాట్లు చేశారు. మరి ముఖ్యంగా సిట్టింగ్ ఆర్డర్ కోసం బెంచెస్ కూడా నిర్వహించడం అయితే జరిగింది. అండ్ లాస్ట్ ఫైనల్లీ ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం ఏదైతే 4 సైడ్లు ఉన్న అంటే ఏదైతే 4 సైడ్లు ఉన్న స్వామివారి శివాలయం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇక్కడ స్వామివారి విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు. అటు హనుమంతుడు అయితే ఇటు సైడ్ అయితే మహాలింగమూర్తి శివుడుగా మనం భావిస్తుంటాము. సో శివుడిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మనం చూసుకోవచ్చు ఓవరాల్ టెంపుల్ కూడా చాలా వరకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటే చాలా వరకు పీస్ఫుల్ గా ఉంటుంది. పీస్ఫుల్ గా ఉన్న తరుణంలో కూడా చాలా వరకు ఎంత ప్రశాంతంగా ఉందంటే పాజిటివ్ వైబ్స్ అనేది కూడా చాలా వరకు ఇక్కడ మనకు కనిపిస్తున్న పరిస్థితి. సో రేపు శ్రీరామ నవమి సందర్భంగా ఈ ఆలయంలో అంటే హైదరాబాద్ కు సంబంధించి ఆకాష్పురి హనుమాన్ టెంపుల్ లో అయితే శ్రీరామనవమి సంబరాలు అంగరంగపోతున్నాయి. మరి ముఖ్యంగా దద్దరిల్లుతుంది ఇదంతా కూడా అని కూడా చెప్పుకోవచ్చు. పరవింత శ్రుతంగా హిట్ టీవీ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.